సీఎం చంద్రబాబుతో మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు. 2024 ఎన్నికల్లో కుప్పం కంటే మంగళగిరిలో 1% ఓట్లతో లోకేష్ వెనుకపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తన తండ్రి కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటానని నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు. మంగళగిరి ప్రజలు 91,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారన్నారు. ఇంత మెజారిటీ ఇచ్చిన మంగళగిరి ప్రజల కోసం ఏమైనా చేస్తానని లోకేష్ తెలిపారు. 2019 ఎన్నికల్లో 21 రోజుల వ్యవధిలోనే మంగళగిరిలో పోటీకి డిసైడ్ అయినట్లు చెప్పారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ, చెప్పండి. సింధు, ఏదైతే మంగళగిరిలో లోకేష్ ప్రస్థానం ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల గురించి చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా కూడా మంగళగిరి నియోజకవర్గంలో కనీసం 1% ఒక్క ఓటైనా సరే అధికంగా తన తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఎక్కువగా తెచ్చుకుంటానని చెప్పి ఆయనైతే తన తండ్రితోనే ఛాలెంజ్ చేసినట్టు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూడా మంగళగిరి నియోజకవర్గానికి కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మంగళగిరి నియోజకవర్గం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2024 వరకు టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఇక్కడి నుంచి టీడీపీ తరఫున గెలుపుబాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ సత్యనారాయణ అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన మాత్రమే ఎంఎస్ కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ గెలిచారు. ఆ తర్వాత 2024లోనే లోకేష్ అక్కడి నుంచి పార్టీ తరఫున రెండోసారి గెలిచినటువంటి ఈ వ్యక్తి రెండో వ్యక్తిగా కూడా ఆయనైతే మాత్రం ఒక ముద్రనైతే క్రియేట్ చేసుకున్నాడు. ప్రధానంగా ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్లో తాను నిలబడటానికి అంటే 2024కు సంబంధించి 2014కు సంబంధించి 2014లో ప్రధానంగా కూడా టీడీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఐటీ మినిస్టర్గా కూడా శాఖని నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళైతే మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే మంత్రి పదవికి రావాలనేటువంటి ఒక నినాదాన్ని అయితే తీసుకురావటం, దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి లోకేష్ అయితే మాత్రం వెంటనే కూడా దీన్ని స్పందించి ఈ 2019 ఎలక్షన్స్కి ముందు ఆయనైతే మంగళగిరి ప్రాంతం నుంచి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా 45 రోజుల ముందు మాత్రమే ఎలక్షన్స్, ఇంకా 45 రోజులు ఉన్నాగా దానికి ముందు మాత్రమే ఆయన అయితే డెసిషన్ తీసుకున్నాడు. అంతకుముందు చాలామంది నాయకులు అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం అక్కడ టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడి నుంచి పోటీ చేసినట్టయితే మాత్రం ఈజీగా విన్ వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కాదని రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరిని మాత్రమే తాను చూజ్ చేసుకున్నానని, అప్పుడు ఓటమిలో తనలో కసి రేపింది అని ఆయన చెప్పాడు. ప్రధానంగా కూడా ఎప్పుడైతే 2019 నుంచి 24 మధ్య అయితే మాత్రం తన తండ్రితో తాను పలుమార్లు కూడా తన చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఒక్క ఓటు అధికంగా తెచ్చుకుంటానని చెప్పారు. అదేవిధంగా కూడా 2024 జరిగిన ఎన్నికల్లో మాత్రం 90,000 పైచిలుకులు ఆయన మెజార్టీ అయితే సాధించడం జరిగింది. ప్రధానంగా 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత మాత్రం చాలా కసిగా కూడా ఆయన రాజకీయాలు చేశారు. ప్రధానంగా కూడా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని టచ్ చేశారు. ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవటం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటం, సాధ్యమైనంతగా కూడా వాళ్ళకి ఈయనైతే మాత్రం భరోసా కల్పించడం, కొంత సహాయం చేయడం, ఈ విధంగా కూడా ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏవైతే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు 2024లో భారీ మెజార్టీతో ఆయనకు విజయాన్ని కట్టబెట్టినటువంటి మంగళగిరి ప్రజలకు గతంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల మేరకు అయితే మాత్రం ప్రజెంట్ అక్కడైతే పాలన కొనసాగుతుంది. ప్రధానంగా కూడా అక్కడ ప్రభుత్వ భూమిలో ఎవరైతే నివాస ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పక్కా పాస్బుక్ పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా లోకేష్ అయితే మాత్రం తాను మంగళగిరి ప్రజలకు ఎంత చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేరని చెప్పి ఆయనైతే ఈ విధంగా కూడా అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.